చూడు రవీంద్ర, ఊరిపైన ప్రేమ ఆప్యాయత ఇప్పుడు నీకు పుట్టుకొచ్చాయేమో కానీ ఆ రెండు మాకు ఎప్పటినుంచో ఊరిపై ఉన్నాయి. ఈరోజు నువ్వొచ్చి చెప్తే మేము తెలుసుకునే పరిస్థితిలో లేము అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అయినా మీరంతా ఏంటి ఈ రవీంద్రతో కలిసి ఇలా వచ్చారు? మా అమ్మ మా నాన్నమ్మ ఊరి కోసం ఎంత చేస్తున్నారో మీరంతా మర్చిపోయారా అని చెప్పి అక్షయ పల్లెటూరి ప్రజల్ని అడుగుతూ ఉంటుంది. అమ్మ, మాకు అన్ని విషయాలు గుర్తున్నాయి, కానీ ఇప్పుడు ఊరు ప్రమాదంలో ఉంది. ఊరిలో ఉన్న ప్రజలు ఎప్పుడు బ్రతుకుతారో ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. ఊరిలో జరుగుతున్న ఘోరాలు చూస్తూ ఈ సమయంలో పెళ్లి రోజు వేడుక జరుపుకోవడం ఏంటి అని మాకు కూడా అనిపిస్తుందమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. అవును వేదవతి గారు, మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ ఊరి వాళ్ళంతా కూడా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతామో చస్తామో అనని ఆందోళన పడుతున్న సమయంలో మీరు పెళ్లి రోజు వేడుక జరుపుకోవటం కరెక్ట్ కాదు. దయచేసి ఈ పెళ్లి రోజు వేడుకని ఆఫ్ చేయండి అని పల్లెటూరి ప్రజలంతా వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటారు. ఆపేయండి, పెళ్లి రోజు వేడుకని ఆపేయండి, రేపు ఎటువంటి కార్యక్రమం జరగట్లేదు అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. చూడు అవని, నువ్వేమో నీ అంతట నువ్వు పెళ్లి రోజు వేడుకలు చెయ్యాలని అనుకుంటున్నావు, కానీ ఈ పెళ్లి రోజు వేడుక చేయటం వల్ల ఇలాంటి ప్రమాదాలే వస్తాయని నేను ముందుగానే అనుకున్నాను. అందుకే ఈ పెళ్లి రోజు వేడుకను ఆఫ్ చెయ్యి అవని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవునవును, నిహారిక చెప్పింది కరెక్టే అని వసంత చెప్తూ ఉంటుంది. సరే, మీరంతా కూడా ఇలా మాట్లాడుతున్నప్పుడు పెళ్లి రోజు వేడుక చేసుకోవాలని మాకు కూడా లేదు. ఊరి అందరూ సంతోషంగా ఉంటేనే మేము కూడా ప్రశాంతంగా ఉండగలం. మీ అందరి మనసుల్లో పెళ్లి రోజు వేడుక వద్దన్నప్పుడు మాకు మాత్రం చేసుకోవాలని ఎలా ఉంటుంది? పెళ్లి రోజు వేడుకని ఆఫ్ చేస్తాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అది కాదు మోయ అని అవని అంటూ ఉంటే, వద్దమ్మా అవని, ఊరి వాళ్ళందరికీ ఏది నచ్చితే అదే చేద్దాము, అదే మనకి మంచిది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నేను ఏం చేసినా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని మీకు తెలుసు. నేను మావయ్య అత్తయ్యల పెళ్లి రోజు వేడుక జరుపుతున్నానంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటో మీ అందరికీ ఇప్పుడే తెలియజేస్తాను అని చెప్పి అవని అంటుంది. అప్పుడే ఊరిలో ఉండే స్వామీజీ వేదవతి ఇంటికి వస్తారు. చుట్టుపక్కల అంతా కూడా పల్లెటూరి ప్రజలు నిల్చొని ఉంటారు. నమస్కారం స్వామీజీ అని చెప్పి వేదవతి కుటుంబం పల్లెటూరి ప్రజలు స్వామీజీకి చెప్తూ ఉంటారు. నమస్కారం అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. స్వామీజీ, పెళ్లి రోజు వేడుక ఘనంగా జరిపిద్దామని నేను అనుకున్నాను, కానీ ఊరి వాళ్ళు అత్తయ్య వాళ్ళు పెళ్లి రోజు వేడుక ఆపుదామంటున్నారు అని చెప్పి అవని అంటుంది. అవని, ఊరికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఊరిలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ముందుగానే ఆలోచించి నా దగ్గరికి వచ్చింది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. అవని నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడిందంటే, స్వామీజీ, పల్లెటూరి ప్రజలంతా కూడా భయంతో అల్లాడిపోతున్నారు. ఈ టైంలో పెళ్లి రోజు వేడుక జరిపించటం వల్ల ఊరి వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో అని అవని అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక అమ్మవారిని ఆ భూదేవే మీకు వరప్రసాదంగా ఇచ్చింది. అలాంటి ముక్కు పుడక కోట్లలో ఒక్కతైన వేదవతికి దక్కింది. వేదవతిది మహర్జాతకం, కారణ జన్మురాలు. వేదవతి కళ్యాణం లోక కళ్యాణం. లోక కళ్యాణం జరపటం వల్ల మనకి మంచి జరుగుతుందని ఎలా నమ్ముతామో, రేపు వేదవతి ప్రసాదరావుల కళ్యాణం జరగటం వల్ల కూడా ఈ ఊరికి మంచి జరుగుతుందని ఆ రోజు నేనే అవనికి చెప్పాను. నువ్వు అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా రేపు వేదవతి కళ్యాణం జరిపించమని అవనితో చెప్పాను. మీరెవరూ కూడా కాదు అనకండి. వేదవతి ప్రసాదరావు పార్వతీ పరమేశ్వరులతో సమానం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించటం వల్ల అందరూ ఎలా అయితే సంతోషంగా ఉంటారో, రేపు వేదవతి లాంటి మహర్జాతకురాలి కళ్యాణం జరగటం వల్ల కూడా అందరూ సంతోషంగా ఉంటారు. పోయింది అనుకున్న ముక్కు పుడక తిరిగి ఆ కుటుంబం దగ్గరికి రావచ్చు. ఇన్ని రోజులు భయంతో అల్లాడిపోతున్న ప్రజలంతా కూడా సంతోషానికి నోచుకోవచ్చు. అందుకే ఈ కళ్యాణం ఎట్టి పరిస్థితిలో జరగాలి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. చూడమ్మా అవని, ఈ కళ్యాణాన్ని ఆపటానికి ఎంతోమంది దుష్టులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వారి మాటలను నువ్వు పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. రేపు ఎట్టి పరిస్థితిలో వేదవతి కళ్యాణం జరగాలి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. ఇక దాంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. స్వామీజీ చెప్పిన మాటలు అర్థమైంది కదా, ఇప్పటికైనా నమ్ముతారా అని చెప్పి అవని నిహారికను అడుగుతూ ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, స్వామీజీ చేత నువ్వే ఈ మాటలు చెప్పించావేమో.
అని నిహారిక అంటూ ఉంటుంది. దాంతో వేదవతి నిహారిక చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇంకొకసారి పిచ్చి పిచ్చి కూతలు కూసావనుకో నీ గొంతు నులిమి చంపేస్తాను అని వేదవతి నిహారికకు వార్నింగ్ ఇస్తుంది. చ ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా జరిగిందేంటి, స్వామీజీ వచ్చి ఇలా చెప్పారేంటి అని మాయ చాటుగా ఉండి ఇదంతా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. పల్లెటూరి ప్రజలంతా కూడా అవునమ్మా, నీ గురించి తెలిసి కూడా పెళ్లి రోజు వేడుక జరగొద్దని అడ్డుకున్నాము, మమ్మల్ని క్షమించమ్మా, రేపు పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగాలి, ఎవరైనా వచ్చి అడ్డుకుంటే మేం చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న రవీంద్ర సారీ అండి, క్షమించండి అని వేదవతి వాళ్ళకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ, పెళ్లి రోజు వేడుక నేను దగ్గరుండి చూసుకుంటాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. వంటలన్నీ కూడా నేను చూసుకుంటానమ్మా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. దెయ్యం కిందకి దిగొచ్చినట్టు నిహారిక చెంప పగిలేసరికి అందరూ కూడా సెట్ అయినట్టున్నారు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాయా రవీంద్ర ఇద్దరు కలిసి ఇంటి దగ్గరకు వస్తారు. వాళ్ళ ముందైతే క్షమాపణ చెప్పానే కానీ నా మనసు అందుకు అంగీకరించట్లేదు మాయా అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. కూల్ రవీంద్ర కూల్, తాతగారితో మాట్లాడి ఏదైనా డెసిషన్ తీసుకుందాం, లోపలికి వెళ్దాం పదా అని చెప్పి మాయ అంటుంది. ఇక మాయా రవీంద్ర ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. తాతయ్య తాతయ్య అని రవీంద్ర పిలుస్తూ ఉంటాడు. ఏంటి రవి అని చెప్పి జగన్నాథం అడుగుతూ ఉంటాడు. తాతయ్య, రేపు వేదవతి ప్రసాదరావులకు ఆ అవని దగ్గరుండి పెళ్లి రోజు వేడుక జరిపిస్తుందంట. ఊరంతా కూడా భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతుంటే ఈ టైంలో వాళ్ళకు పెళ్లి రోజు వేడుక అవసరమా తాతయ్య? మేము ఎంతగానో చెప్పి చూసాము, మా మాట వినలేదు తాతయ్య. అంతేకాదు ఆ అవని స్వామీజీని రప్పించింది. స్వామీజీ కూడా వేదవతి కళ్యాణం లోక కళ్యాణం ఎట్టి పరిస్థితిలో రేపు పెళ్లి రోజు వేడుక జరగాలని చెప్పి వెళ్ళారు తాతయ్య. రండి తాతయ్య, మనం వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి రవీంద్ర అడుగుతూ ఉంటాడు. చూడు రవి, అమ్మవారు ముక్కు పుడక వాళ్ళ కుటుంబానికి చెందినవి. ముక్కు పుడకను వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు కూడా కాపాడలేవరు. ఆ ముక్కు పుడకను కాపాడే శక్తి ఈ ఊరిలో ఎవరికైనా ఉండుంటే కనుక వాళ్ళను ఎదిరించి మాట్లాడగలిగే వాళ్ళను ఎదిరించి మాట్లాడే అర్హత ఈ ఊరిలో ఎవరికి లేదు రవీంద్ర. వాళ్ళు మాత్రమే కనిపించకుండా పోయిన ముక్కు పుడకను తిరిగి తీసుకురాగలరు అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. అది కాదు తాతయ్య, మనం పెళ్లి రోజు వేడుక జరగొద్దని చెప్దాం అని రవీంద్ర అంటూ ఉంటాడు. మా ఇష్టం, మా పెళ్లి రోజు వేడుక అని అంటే అప్పుడు ఏం మాట్లాడతావు చెప్పు రవీంద్ర అని చెప్పి జగన్నాథం అంటూ ఉంటాడు. సరే తాతయ్య, మీరు అంత మాట అన్న తర్వాత ఇక నేనేమంటాను అని రవీంద్ర అంటూ ఉంటాడు. అమ్మా, నువ్వేమంటావు అని జగన్నాథం మాయను అడుగుతూ ఉంటాడు. ముక్కు పుడక త్వరలోనే మీకు దక్కి మీ కుటుంబానికి గౌరవం దక్కాలని కోరుకుంటున్నాను, అంతే తప్ప నేను ఏమీ అనుకోవట్లేదు తాతయ్య గారు, ఇక నేను బయలుదేరతాను అని మాయ జగన్నాథానికి చెప్పి జగన్నాథం ఇంట్లో నుంచి బయటికి వస్తూ, అవని ముక్కు పుడక నీకు దక్కితే కనుక ఇక నీకంటూ ఈ ఊరిలో ఎదురు లేకుండా అవుతుంది, ముక్కు పుడక ఎట్టి పరిస్థితిలో నీకు దక్కనివ్వను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వేదవతి ప్రసాదరావు ఒంటరిగా రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అవని శ్రీకర్ వేదవతి ప్రసాదరావు రూమ్లోకి వెళ్తారు. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య అని అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఈ సమయంలో పెళ్లి రోజు వేడుక అవసరమా అనిపిస్తుంది అని వేదవతి అంటుంది. అదేంటత్తయ్య అలా అంటున్నారు, స్వామీజీ ఏం చెప్పారో విన్నారు కదా అని చెప్పి అవని అంటుంది. అలా కాదమ్మా, రేపు ఏదైనా అపశృతి జరుగుతుందేమోనని భయంగా ఉంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మీరెవరూ కంగారు పడకండి, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పెళ్లి రోజు వేడుక జరిపించే బాధ్యత నాది అని అవని అంటుంది. ఊరు సంతోషంగా మారే అవకాశం ఉందని ఆ వసీకరకు తెలిస్తే వసీకర ఈ పెళ్లి రోజు వేడుకని జరగనిస్తుందమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. వసీకర కాదు, ఎవరు అడ్డు వచ్చినా సరే ఈ పెళ్లి రోజు వేడుక జరుగుతుంది, మీరెవరూ కంగారు పడకండి అని అవని వేదవతి ప్రసాదరావులకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వేమంటావు వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అవని శ్రీకర్లు మన పెళ్లి రోజు వేడుక జరిపించాలని మంచిగా కోరుకుంటున్నారు, కానీ ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని ఆందోళనగా ఉందండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయా ఒంటరిగా నుంచొని రోజు రోజుకి ఆ అవనికి పైచేయి అయిపోతుంది. వేదవతి కూడా ఆ అవనికి సపోర్ట్ చేస్తుంది. ఆ కుటుంబంలో ఎవరు బ్రతికినా కూడా నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు, ఆ కుటుంబంలో అందరినీ చంపేస్తాను అని మాయ మనసులో అనుకొని
కార్ డోర్ ఓపెన్ చేసి కారులో నుంచి కత్తిని బత్తాయిని బయటికి తీస్తుంది. బత్తాయిని మధ్యకు కట్ చేసి అందులో ఉన్న గుజ్జంతా కూడా బయటికి తీసేసి మళ్ళీ కార్ డోర్ ఓపెన్ చేసి బాంబుని బయటికి తీసి ఆ బత్తాయిలో పెట్టి బత్తాయిని మళ్ళీ ప్లాస్టర్తో అతికించి ప్లాస్టర్ కనిపించకుండా కలర్ పెన్సిల్తో కలర్ వేస్తూ ఉంటుంది. ఈ ఒక్క బాంబు రేపు ఆ కుటుంబం మొత్తాన్ని కూడా కాల్చి బూడిద చేయబోతుంది. అవని, మీ ఎవరికి అనుమానం రాకుండా ఈ బాంబుని మీ మధ్యలోనే పెడతాను అని మాయ బాంబును చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అక్షయ అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి కోటలో ఉన్న నానమ్మను ఏదో ఒకలా బయటికి తీసుకొచ్చాము, కానీ రేపు పెళ్లి రోజు వేడుకలో ఎలాంటి అపశృతి జరుగుతుందోనని కుటుంబం అంతా కూడా భయపడుతున్నారు. ఏదైనా అపశృతి జరగబోతుంటే తాళపత్ర గ్రంథాల్లో నాకు తెలియజేయమ్మా అని అక్షయ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో నీకు ఎంతో ఆప్తులైన చిలకమ్మ నాగమ్మ ప్రమాదంలో పడబోతున్నారు, వాళ్ళ గమనాన్ని వెంటనే ఆఫ్ చెయ్యి అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి అక్షయ, చిలకమ్మ నాగమ్మ ఎవరి వల్ల ప్రమాదంలో పడబోతున్నారు, వాళ్ళు ఎటువైపు వెళ్ళబోతున్నారు, నాకు ఏదో ఒకటి దారి చూపించు తల్లి అని అన్నపూర్ణాదేవిని అడుగుతూ ఉంటుంది. మరోవైపు నాగమ్మ చిలకమ్మ ఇద్దరూ కలిసి జడల మర్రి చెట్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు. మరోవైపు అవని వేదవతి ప్రసాదరావులకు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి రోజు వేడుక ఘనంగా జరుపుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.